జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. బ్యాడ్ ఇంప్రెషన్ అయ్యేలా మేం ప్లాన్ చేసాం. వదినా 2 స్పూన్స్ చాలు. నువ్వు పిలుస్తున్నావేంటి? మా వాళ్ళంతా ఏరి? వసంత, లావణ్య, ఈరోజు వంట నేనే చేశాను. నువ్వా? నువ్వు మా అతిథివి, నువ్వు చేయడమేంటి? నేను చేద్దామనుకునే లోపు చేసేసిందమ్మా. ఏదో కాకా పడుతున్నట్టుందిలే అని వదిలేశాను. కాకా పట్టడం ఏంటి? దాన్ని కాకా పట్టడం అనరు వదినా, సరదా పడ్డమని అంటారు. అదేలే. అయినా నీకెందుకమ్మా ఇలాంటి పనులు? మన అనుకుని ఈ ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చారు. అలాంటప్పుడు ఇది నా ఇల్లు అవుతుంది. మీరంతా నా వాళ్ళవుతారు. నీ ఇల్లు నీ వాళ్ళ. అలా అనుకోవడంలో తప్పులేదు కదా అని నా ఉద్దేశం. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలా అనుకోవడంలో తప్పులేదమ్మా. నీకెందుకు శ్రమ అని అంతే. అలాంటిదేం లేదండి, కూర్చోండి. ఏంటి ఈరోజు గెస్ట్ వడ్డిస్తుంది? వంటలు కూడా గెస్టే చేసింది నాన్న. అయితే ఈ పూట మీ అమ్మ వంటల నుంచి మనకి విముక్తి లభించిందన్నమాట. పన్ను వసంత, పన్ను. తర్వాత నీకు ట్రాజడీ ఉంటుందిలే బావా. నువ్వు కూడా కూర్చోమ్మా. నేనాయన వచ్చాక ఏమన్నావు? మీ అందరిది అయ్యాక తింటాను అని అన్నాను. పర్వాలేదమ్మా, అందరితో పాటు కూర్చో. ఎందుకంటే మా ఇంట్లో అతిథికి ప్రథమ స్థానం ఉంటుంది. నువ్వు తినకుండా మేము తినడం పద్ధతి కాదు. మీరలా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు తృప్తిగా తింటే నా కడుపు నిండిపోతుంది. అచ్చం నీలాగే మాట్లాడుతుంది వేద. అవునండి. ఈ ఓవర్ యాక్షన్లు కాసేపేలే. అవని వండిన వంటలు అందరూ తిని ఎలా ఉన్నాయో చెప్పండి. అత్తయ్య, ముందు మీరు తిని మార్కులు వేయండి, ఆ తర్వాత మేం తింటాం. అన్నం పరబ్రహ్మస్వరూపం. ఊరల అసలు రూపం బయటపడుతుంది. తొందరగా తినండి. ఇప్పుడు వస్తుంది అసలైన రిజల్ట్. కారం ఎక్కువైందా అమ్మమ్మా? ఉప్పు ఎక్కువైందా అమ్మా? మేం వండినట్టు లేవు కదా, కుక్కలు కూడా ముట్టవు కదా. అద్భుతంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.